తమ్ముడు తీసు అక్కడమ్మా చెప్పమ్మా. Good evening, Nara Lokesh garu. Very good evening, చెప్పమ్మా. On this occasion, I am feeling very happy, excited, as well as desperate to interact with you. Thank you for coming, Nara Lokesh garu, for Nandyal. Sir, నా పేరు సద్దాం హుసేన్ సార్. నా క్వాలిఫికేషన్ వచ్చేసి BSc DEd సార్. నాకున్నటువంటి గొప్ప క్వాలిఫికేషన్ వచ్చేసి అన్ఎంప్లాయ్ సీన్స్ 5 years సార్. ఇంత సిగ్గు లేకుండా ఎందుకు చెప్పుకుంటున్నా అంటే గత 5 ఏళ్లుగా ఇదిగో జాబ్ క్యాలెండర్ అని 2020లో, ఇదిగో జాబ్ క్యాలెండర్ అని 2021లో, ఇదిగో జాబ్ క్యాలెండర్ అని 2022లో, ఇదిగో జాబ్ క్యాలెండర్ 2023లో 5 ఏళ్లుగా మమ్మల్ని ఈ ప్రభుత్వం మోసం చేసి మా లాంటి యువకుల్ని చాలా దగా చేసింది సార్. ఈ రోజు కూడా ఎవరన్నా నా లాంటి డిఎస్సీ ఆస్పిరెంట్స్ ఈ రాష్ట్రంలో 10 లక్షలకు పైగా మంది ఉన్నాం సార్. మా బతుకులు ఎట్లుంటాయంటే ఎప్పుడైనా సరే కన్న తల్లిదండ్రులు నా కొడుకు సంపాదించి 4 డబ్బులు ఇస్తారనుకుంటారు సార్. కానీ తల్లిదండ్రుల దగ్గరే చేసి డబ్బులు అడిగే పరిస్థితి కోచింగ్ సెంటర్లకు, అలాగే చదువుకోవడానికి అప్లై చేసుకోవడానికి హాస్టల్ ఫీజులకు ఇంత దౌర్భాగ్య పరిస్థితి ఉంది సార్. కానీ మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. మాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే మొట్టమొదటిసారిగా 1974లో డిఎస్సీ ప్రకటించింది తెలుగుదేశం ప్రభుత్వమే. ఇప్పటి వరకు 15 డిఎస్సీలో 11 డిఎస్సీలు మీరే ఇచ్చారు. అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారే 8 డిఎస్సీలు ఇచ్చారు. కాబట్టి మీ పైన మాకు అపారమైన నమ్మకం ఉంది సార్. కాకపోతే గతంలో వాళ్ళు కూడా అధికారంలో రాగానే మెగా డిఎస్సీ అని చెప్పి మమ్మల్ని దగా చేశారు సార్. ఇప్పుడు మీరు కూడా అధికారంలోకి వచ్చినట్టు మొదటి సంతకం డిఎస్సీ పైన అంటున్నారు. కానీ వాళ్ళు మీరు 9,000 పోస్టులు ఇస్తేనే డగా డిఎస్సీ అని చెప్పి ఈ రోజు 6,000 పోస్టులు ఇచ్చారు. ఇప్పుడు మీరు మెగా డిఎస్సీ అంటున్నారు. 25,000 పోస్టులకు తగ్గకుండా డిఎస్సీ ఇస్తామని చెప్పి మాకు మాట ఇవ్వండి సార్. మేము సంతోషంగా గుండెల మీద చేసి నిద్రపోతాం, మిమ్మల్ని గెలిపించుకుంటాం సార్. తమ్ముడు ఎన్ని పోస్టులు అనేది ప్రభుత్వ అధికారులకు వచ్చినా తెలుస్తాం. బట్ చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పింది తొలి సంతకం మెగా డిఎస్సీ పైన ఉంటుంది, నంబర్ 1. అదేవిధంగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తాం. 5 సంవత్సరాల్లో పెండింగ్ పోస్టులని భర్తీ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. మేము సింగిల్ నోటిఫికేషన్ ఇస్తాం. ప్యూన్ నుంచి గ్రూప్ 1 వరకు సింగిల్ నోటిఫికేషన్. మీరు ఇక్కడక్కడ ఉద్యోగాల కోసం ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు. సింగిల్ నోటిఫికేషన్ ఉంటుంది. ఈ ఉద్యోగం కోసం పలానా రోజు ఎగ్జామ్, పలానా రోజు ఇంటర్వ్యూ, పలానా రోజు రిజల్ట్స్ చాలా స్పష్టంగా చెప్తాం. అన్నిటికీ ఒక యూనిఫైడ్ పోర్టల్ కూడా, అంటే ఒక్కదిక్కడ మీ వివరాలన్నీ ఎంటర్ చేస్తే ఏ ఎగ్జామ్కి అపియర్ అవ్వాలనేది మీరే మార్క్ చేసుకోవచ్చు. ఆ విధానం యూనిఫైడ్ జాబ్ క్యాలెండర్ కూడా తీసుకొచ్చే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుందాం. సార్ రైట్. థ్యాంక్ యూ అమ్మా. నారా లోకేష్ గారు, మై క్వశ్చన్ టు యూ సార్. లాస్ట్ మీకు ఆఫ్టర్ దిస్